ఆచార్య బేత ఆచార్య బేతబోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 20వ భాగం 29/8/20. ప్రహ్లాదుడికి నరనారాయణులకి యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం. నరనారాయణుల తపస్సులు భగ్నం చేసే ప్రయత్నాలు అన్నీ చేసి వాళ్ళ కాక వదిలేశాడు ఇంద్రుడు. ఆ కథ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొనసాగించారు తపస్సుని అని చెప్పాడు వ్యాస మహర్షి. జనమేజయుడు. అప్పుడు జనమేజయుడికి ఆ మాట చెప్పిన తర్వాత సౌనకాది మహర్షులారా, వ్యాసుడు చెప్పిన ఈ కథ విన్న జనమేజయుడికి మౌలికంగా అంటే ఫండమెంటల్ అంటే ఒక ధర్మ సందేహం వచ్చింది. సవినయంగా వ్యాస భగవానుడిని అడిగి, వ్యాస మహర్షి, నరనారాయణులు శాంత స్వభావులు, వైష్ణవ అంశ సంభూతులు, తపోధనులు, చక్రతీర్థంలో ఉంటున్నవాడు, సత్వగుణ సంపన్న, కందమూల ఫలాలే ఆహారంగా జీవిక సాగిస్తున్నవాడు, ధర్మపుత్రుడు, సత్యసంధుడు, ఎన్ని ఉత్తమ గుణాలు ఉండి కూడా వీళ్ళు యుద్ధానికి ఎలా దిగారు, క్రోధ వివసులు ఎలా అయ్యారు, పోని తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుందామంటే 100 ఏళ్ళు, అది దివ్య వర్ష శతం అంటే 1000 ఏళ్ళు మన లెక్కలు, అది 10 లెక్కేసుకోవాలి. 1000 ఏళ్ళు పైగా యుద్ధం చేశారు మన లెక్కలు. అలా ఆశ్చర్యంగా ఉందయ్యా. అటు ప్రహ్లాదుడు అంతే, విష్ణు భక్తుడు, మహాజ్ఞాని, జన్మత దైత్యుడైన స్వభావత దేవత, తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్రకు దిగారు, శాంతి సుఖాలకు పణంగా పెట్టారు. మహర్షి, నాకేమి అర్థం కావట్లా ఇదంతా. ఈ వైరుధ్యం ఎక్కడ ఉందో తెలియటంలా. కామిని కనకం కార్యం కారణం నిగ్రహస్య వై అన్నారే, వీళ్లతో ఈ యుద్ధ బుద్ధి ఎలా కలిగి? నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకు? మోహం కోసమా, సుఖభోగాల కోసమా, స్వర్గం కోసమా? శాంతచిత్తులై అంతటి తపస్సు చేసి వీళ్ళు పొందిన ఫలితం ఏమి? తపో నియమాలతో పునఃపునః యుద్ధాలతో శరీరాలను కృషింప చేసుకోవడం, రాజ్యకాంక్ష అందామా అంటే ఇదే. ధనకాంక్ష, దారేషణ అక్కర్ల, గృహేషణ లేదు. అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు దేనికోసం వాళ్లతో యుద్ధం చేశాడు? బుద్ధిమంతుడెవడైనా నిరీకుడై కోరిక లేకుండా సుఖపడాలనుకుంటాడు. వీళ్ళకేం పట్టింది డబ్బు కనుక నిరీకుడై ఉండి కష్టాలు సుఖాలు ఎందుకు కొని తెచ్చుకొని? సర్వజ్ఞులు చెయ్యాల్సిన పనేనా ఇది మహాత్మా? మూర్ఖులు తప్ప యుద్ధానికి ఎవరైనా కోరుకుంటారా? సుబుద్ధి సుఖదానీహ కర్మాణి కురుతే సదా, నా దుఃఖదాని ధర్మజ్ఞ స్థితి రేషాసనాత్. నాకు తెలిసినంతవరకు యయాతి ఒక్కడే ఇలా అహంకరించి కష్టాలు కొని తెచ్చుకొని యజ్ఞయాగాలు దాన ధర్మాలు ఎక్కువగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేజేతులా జారవిడ్చుకున్న, శబ్దోచ్చారణ మత్తం చేత స్వర్గం నుంచి పతనమైపోయారు. ఎదుగుదలతో పాటు ఒదుగుదల కూడా ఉండాలి కదా. మరి వీళ్ళకి ఇంత లేని అహంకారం, ఇంత లేసి అహంకారాలు వీళ్ళు ఎలా వచ్చినాయి? నరనారాయణుడికి ప్రహ్లాదు తత్వం తెలిసిన వాడివి కనుక నిన్ను అడుగుతున్నా, దయచేసి వివరించు. జనమేజయ అంటున్నాడు మహర్షి వ్యాసుడు. ఇంతకు ముందే చెప్పా కనుక చెప్పా. ఇది నీ మనసుకు పట్టినట్లేదు ఇంకా అంటే అది శరీరగతం అవ్వాలి. చెప్పే ఓనిలే మళ్ళీ చెప్తా విను. ఈ సృష్టికి మూలహేతువే అహంకారం. అది త్రిగుణాత్మక, కారణం లేనిది కార్యమే. కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయి. అంచేత ఈ సృష్టిలో భాగమైన దేహధారి ఎంతటి వాడికై అహంకారం తప్పు. మహర్షులు అంటావేమిటి? త్రిమూర్తులకే తప్పదు.
అయితే సాత్విక అహంకారం వల్ల తపస్సు, దానం, ధర్మం, యజ్ఞం, యాగం ఇటువంటివి జరుగుతాయి, సంభవిస్తాయి. రాజస అహంకారం వల్ల కూడా అలాగే వస్తావే వస్తాయి. ఫలితాలలో తేడా దానికి ఇది అలా ఉండదు. తామస అహంకారం వల్ల కలహాలు, కయ్యాలు, ఆవేరు. ఇంతకీ నువ్వు తెలుసుకోవాల్సిందేమిటి? ఏదో ఒక అహంకారం లేకుండా ప్రపంచంలో ఏ పని జరగదు. అది శుభమైన ఒకటే, అశుభమైన ఒకటి. అహంకారం వల్ల పుట్టేవే శుభమైన అశుభమైన. క్రియాస్వల్పాపి రాజేంద్ర నాహంకారం వినా కువచిత్ శుభానాస్య శుభా అశుభావాపి ప్రభవత్యపి నిశ్చయ్. అహంకారాన్ని మించిన బంధ కారణముండే ఇంకొకటి ప్రపంచంలో లేదు జనమేజయ. ఈ సృష్టిలో అది కారణంగా ఏర్పడిన ఈ విశ్వంలో అది లేని చోటు ఎక్కడా ఉండదు. అలాగే దేవ మానవ తిరియ పశుపక్షాదులన్నింటినీ పుట్టుక అంతా కూడా అహంకారంతో. మళ్ళీ పుట్టడం, మళ్ళీ సావటం అదొక కర్మ బంధం. రథచక్రంలా తిరుగుతూ విష్ణుమూర్తి ఎన్ని జన్మలు ఎత్తాడో, ఏ జన్మలు ఎత్తాడో ఎవడైనా లెక్క పెట్టి చెప్పగలడా? వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాలు, నీచాలు, ఏవి నీచాలు గ్రహించగలం. చేప జన్మ ఎత్తాడు, తాబేలయ్యాడు, పందిగా మారాడు, నరసింహుడయ్యాడు, వామనుడై చెయ్యి సాచాడు, యుగ యుగాలుగా జగన్నాథుడి అవస్థ. కర్మబంధంలో ఇరుక్కొని భృగు మహర్షి శాపం వల్ల ఈ 7వ మన్వంతరు విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు లెక్కలేదు, అసంఖ్యాకం, ఇన్ఫినిటీ అంటమే. పరాశరాత్మజ భృగు మహర్షి శపించడమేమిటి? విష్ణుమూర్తిని. విష్ణుమూర్తి ఏం అపరాధం చేశాడు? భృగువుకి ఎందుకు కోపం వచ్చి ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉందా? ఎక్కడో ముడేస్తావు, ఎక్కడో చెప్తావు, నువ్వు మాకు అర్థం కావు. తిరిగి చెప్పవా మహాత్మా? శుక్రాచార్యుడి తపస్సు. జనమేజయ హిరణ్యకశిపుడు దేవతలతో యుద్ధం పెట్టుకొని 1000 సంవత్సరాలు యుద్ధం చేసి చివరికి ఓడిపోయి అతడి కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేసి ఇంద్రుడి చేతిలో పరాజితుడై విరోచన సుతుడైన బలి సింహాసనం అప్పగించి తాను తపస్సుకు వెళ్ళి, బలి చక్రవర్తి కూడా తాత తండ్రుల మార్గంలోనే ప్రయాణం చేసి దేవతలతో తలపడ్డ. విష్ణుమూర్తి సహాయకుడిగా ఇంద్రుడు జయకేతనం ఎగరేశ. హతశేషులైన దైత్యుడు బ్రతుకు జీవుడా అని పారిపోయి భృగుపుత్రుడైన శుక్రాచార్యుణ్ణి శరణు వేద. నువ్వు సహాయం చెయ్యకపోతే పాతాళానికి పారిపోవటం తప్ప మాకు వేరే గత్యంతరం లేదని ప్రాధేయం. శుక్రుడు అభయం ఇచ్చాడు. నా తపశ్శక్తితో, నా మంత్రశక్తితో, బుద్ధిబలం, నా వైద్య విద్యతో మీకు సహాయం చేస్తాను, భయం అక్కర్లేదు. ఓషధి వైద్యం చేశాడు. అలా చెప్పి అందరి గాయాలు నయమయ్యాయి. దైత్యులు, రాక్షసులు స్థిరపడు. ఈ చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలుసు. నాయకులందరూ కలిసి చర్చించి భృగువంశుడైన శుక్రాచార్యుడి మంత్రాంగం పొందకముందే మనం హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్ళి మళ్ళా మెరుపు దాడి చేసి రాక్షసులను ఓసకోత కోసి కకావికలమై పరుగులు తీసిన వాడు పరుగు తీయగా మిగిలిన వాడు శుక్రుడి కాళ్ళ మీద పడ్డాడు. రక్షించు మహాప్రభు, భయపడకండి, నేను మైహునా అన్నాడు. అతడు వాడని ఓదార్చాడు. శుక్రాచార్యుని చూసిన దేవత ఇక అక్కడ ఓచకోత ఆపేసి స్వర్గానికి తిరుగు ముఖం పట్టారు. ఇది అధ్యాయం 4వ ప్రకరణంలో 10వ అధ్యాయంలో 50 శ్లోకాల తాత్పర్యం. దేవతలు వెళ్ళిపోయాక అటు ఇటు బెదిరి పారిపోయిన
ధైర్యవచనాలు చెప్పారు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తానురా, వినండి అని మొదలుపెట్టి విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టారు. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ధరించి హిరణ్య కశిపుడిని చంపారు. అలాగే క్రమక్రమంగా సర్వ రాక్షస సంహారం చేస్తారు. అది అలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకల్లా విష్ణుమూర్తిని జయించటానికి అనువైన ఉపాయం ఏది ప్రస్తుతం నాకు స్ఫురించటం. అందుకని శంకరుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని వస్తా. నేను వచ్చేదాకా మీరు ఇక్కడ ఉండండి, త్వరలోనే వస్తానని వెళ్ళారు. శుక్రుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరి వాళ్ళం అయిపోతాం ఎలాగా అని రాక్షసు కంగారు పడ్డాం. ఆచార్య, నువ్వు వచ్చేలాగా మా కొద్ది మంది దేవతలు చంపేస్తారేమో, మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు కనుక విత్తనాల్లాగా మేము కొద్ది మంది బతిక ఎలాగా అని దీనంగా బతిమాల. దైత్యులారా, తప్పదు, నేను వెళ్ళి శంకరుడి నుంచి మంత్ర విద్యను తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడో ఒకచోట ఎలాగో ఒకలా తరదాచుకో, శమధమాదులు అలవరుచుకొని తపస్సులు చెయ్యి. మీ జోలికి ఎవ్వరు సామధానాలు ఉపయోగించి సమయోచితంగా ప్రవర్తించండి. దేశకాలాలు బలపురుషాలు చూసుకోవాలి కదా. కనుక అవసరమైతే శత్రువులకు ఊడిగం అంటే సేవ చెయ్యి. శక్తి సమకూరాక సంహరించాలి. ఇది శుభప్రదమైన రాజ్యనీతి. శుక్రనీతి అంటే సేవాధ సమయే కార్య శత్రువుణాం శుభకామ్యయ స్వశక్త్యుపచయే కాలే హంతవ్యాస్తే మనీషిభిః. అందుకని ప్రస్తుతానికి వినయ గుణం నటిస్తూ సామ ఉపాయంతో కాలం గడపండి. నేను వచ్చే వరకు గుమ్మం కదిలి వెళ్ళను. శివుణ్ణి మెప్పించి మహామంత్రాలన్నీ నేను నేర్చి మీకు తెస్తాను. అప్పుడు చూపిద్దాం మన తడా అని చెప్పి దైత్యుణ్ణి వడబరిచి కశ్యపుడి కుమారుడైన శుక్రుడు బయలు. దానవులంతా కలిపి ప్రహ్లాదుని ఉభయులకు విశ్వనీయుడు కదా అని దేవతల దగ్గరికి రాయబారం పంపి ఆయుధాలు విడిచిపెట్టేశాం, వల్కలాలు ధరించాం, కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే కర్మ మనకి పట్టింది. కాబట్టి ఇక మా జోలికి రాకండి అని దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలు విశ్వసించారు. విసిగిపోయారేమో. యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడాపరణలాటలాడుకుని దైత్యులు దంభతాపసులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో దాచుకుంటూ శుక్రాచార్యుడి రాక కోసం ఎదురు చూస్తారు. భృగు సంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించారు. బృహత్తి దగ్గర దివ్య మంత్రాలు నాకు కావాలి, దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి, అలాంటి మహత్తరమైన మంత్రాలు నాకు ఉపదేశించు అని కోరారు. మంత్రానిచ్ఛామ్యహం దేవ ఏ న సంతి బృహస్పతౌ పరాజయాయ దేవానాం అసురాణం జయాయ చ. మహాదేవుడు సర్వజ్ఞుడు. శంకరుడు ఆలోచించి దేవతలకు ద్రోహం తలపెట్టి ఈ శుక్రాచార్యుడు ఇక్కడికి వచ్చాడు. వాడు రాక్షస గురు, వాళ్ళ విజయం కోరం కొడుకు సహజం. మరి నా కర్తవ్యం ఏమి? నేను నా దేవతను రక్షించుకోవాలి. రక్షణీయా మయాదేవ ఇది సంచిత్య శంకర అని ఆలోచించి శుక్రుడితో ఇలా కావ్యుడన్న కవి అన్న శుక్రుడు. కావ్య అంటే శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతం ఉందయ్యా. దుష్కరంలో కూడా అతి దుష్కరం అయినా చెబుతా, చెయ్యగలిగితే చూ. కింద నుంచి పొగ పెట్టుకొని
తలక్రిందులుగా వేలాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్ల పాటు తపస్సు చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలన్నీ లభిస్తాయి. ప్రయత్నించు, నీకు శుభమగుగా. పూర్ణం వర్ష సహస్రంతు కణధూమమవాక్షిరా యది ప్రాస్యతి భద్రంతే తతో మంత్రానవాప్స్యతి. శుక్రాచార్యుడు తపే సరే అన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైన చోటు చూసుకొని తపస్సు ప్రారంభించాడు. తలకిందుల తపస్సు, ధూమపాన తపస్సు. విష్ణుమూర్తికి భృగు శాపం. ఈ సంగతి దేవతలకు తెలుసు. అన్నన్నా మోసం చేస్తాడా రాక్షసులు అంటూ మండిపడ్డ. సర్వసన్నద్ధులై విరుచుకుపడ్డా. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుతూ, దేవతలారా, ఇది మీకు భావ్యం కాదురా, మన అన్నదమ్ములం, ధర్మం కాదు, మేము నిరాయుధనం, తపోవృత్తిలో బతుకుతున్నాం, మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకుంటున్నాం. ఇలాంటి మమ్మల్ని సంహరించటం న్యాయం కాదు. నిరాయుధుడు, శరణన్నవాడు, భయభీతుడు, ఆచార్యుడు, వ్రత ఆచరణలో ఉన్నవాడు చంపకూడదని కదా ధర్మశాస్త్రం. మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎట్లా? దొంగ సన్యాసులారా, మాకు మీరు ధర్మపన్నాలు చెప్తారా అంటున్నారు దేవత. మీ గురుణ్ణి పంపించారుగా తపస్సుకి, కానీ దివ్యమంత్రాలు తెస్తారు, మా మీద ప్రయోగిద్దురుగా. అవి ఎక్కసెక్కలమాడుతూ అని దేవతలు భీకర మారణాయుధాలతో రాక్షసుల మీద విజృంభించి రాక్షసులు పలాయనం చెత్తగించి వెళ్ళి శుక్రాచార్యుడి తల్లి భృగు మహర్షి భార్యను శరణు వేడారు. ఆవిడ అభయం ఇచ్చింది. భయపడకండి, నా దగ్గరకు వచ్చారు కనుక భయం లేదు. రాక్షసులు హమ్మయ్య అనుకున్నారు. తరుముతూ వచ్చిన దేవతలయ్యో, ఆశ్రమం అనైనా చూడకుండా మనం త్వరగా ప్రవేశించి కావ్యమాత భృగుపతిని వారిస్తున్నా వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకొని పొడిచి చంపేశారు. ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని క్షణం ఆలోచించింది భృగుపతి. తపశ్శక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలందరినీ నిద్రా వివసుల్ని చేసి క్షణంలో అందరూ చేష్టలుడిగి నిద్రపోయారు. ఇంద్రుడు కూడా నిద్రాధీనుడై కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపచేసుకొని అది చూసుకున్నారు. చూసిన బృహస్పతికి భృగుపత్నికి కోపం. నా తపస్సు ఇద్దరినీ కలిపి నిద్రావసుని చేసింది. ఇద్దరు స్తబ్దులయ్యారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలు హాహాకారాలు. మహావిష్ణువు ఏమిటి ఆలోచన? ఎందుకు ఇంకా ఆలస్యం? స్త్రీ అని ఆలోచిస్తున్నావేమిటి? ఇంకా ఈ దురహంకారిని వెంటనే చంపు, లేదంటే మనలనే ఆమె భక్షిస్తుంది, సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించి విష్ణుమూర్తి చక్రాయుధాన్ని స్మరించాడు, ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తెగిపో దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. అందరూ నిద్ర నుంచి విముక్తులయ్యారు. ఇంద్ర విష్ణువులకు అంబరంగా ఉంది. భృగు మహర్షి వచ్చి శపిస్తాడనే శంక కూడా మనస్సులో పట్టి పీడిస్తూనే ఉంది. 11వ అధ్యాయం 57 శ్లోకాల భావమంతా చెప్పారు. భార్య మరణించిన వార్త భృగువుకి తెలిసి వలవలా ఏడ్చారు. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసం, ఇంతటి అకృత్యం ఎలా చెయ్యగలిగాడా అని ఆశ్చర్యపు. స్త్రీ అని చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టిందని గమనించకుండా, నిరపరాధినని గ్రహించకుండా నా భార్యను చంపుతాడా? కనుక నన్ను విధురుణ్ణి చేశాడు కనుక, విష్ణుమూర్తిని అంటే భార్య లేకుండా చేశాడు కనుక
ఆయన్ని శపించాల్సిందే అనుకున్నాడు. ప్రేరేపణ ఇంద్రుడిది అయినా పాపం చేసిన వాడు విష్ణువే కనుక అతడినే శపించాలని నిర్ణయించి, మధుసూదన నువ్వు మోసగాడి, నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు. నీ తమో గుణం నాకు ప్రత్యక్షంగా తెలిసి నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నాకు గుండెల్లో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మత్స్యలోకంలో పదే 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 జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవింతువు కావు అని శపించి, జనమేజయ భృగువు ఇచ్చిన శాపం మూలం విష్ణుమూర్తి అనేక అవతారాలెత్తాల్సి భూలోకంలో ధర్మగ్లాని జరిగినప్పుడు హరి అవతరించి అధర్మాన్ని తొలగి ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేస్తాం. దానికేం కానీ అది అలా ఉండని, జనమేజయ ఇక్కడ ఒక అత్యద్భుతమైన సన్నివేశం జరిగిందయ్యా, అది చెప్పాలి, చెప్తా విను. భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సు త్వరగా తెచ్చి మొండానికి అతికించి, దేవి విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బతికించుకోను, ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పని వాటినై శీల సంపన్నుడినై ఆడి తప్పని వాటినై నా భార్య జీవించుగా, నా తేజశక్తిని దేవతలంతా గ్రహిస్తారుగా అంటూ శీతల ఉదకాలను చిలకరి మరుక్షణంలో ఆ తపస్వని లేచి కూర్చుంది. నిద్ర నుంచి లేచినట్టు చిరునవ్వులతో నిలబడి సృష్టి అంతా సంతోషించింది. సాధు సాధు అని నినాదాలు దంపతులను అభినంది భార్య పట్ల భృగు మహర్షికున్న ప్రేమను తపశక్తికి అందరూ ఆనంద ఆశ్చర్యాలను ప్రకటించి, శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడి ఎత్తుగడ దేవతలు విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టింది. కావ్యుడి తపస్సు ముగింపుకొచ్చి మంత్రం సిద్ధిస్తూ దానితో ఏం చేస్తాడో, తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడా, ఎలాగబ్బా అని తలపట్టు కూర్చుంది. విరుగుడేమిటో ఏం చేస్తాడో తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచ. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకో. సొంత కూతురు జయంతిని జయంతుడి సోదరి పిలిచారు. ముఖానికి నవ్వు పులుముక, జయంతి నిన్ను నేను శుక్రాచార్యుడి కన్యాదానం చేశాను. అతడిప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చేయి, అతన్ని భర్తగా స్వీకరించి ఆరాధించి మనస్సు దోచుకో, నీకు వివశుణ్ణి చేసుకో. ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్న పని అంచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు అని. తండ్రి ఆంతర్యాన్ని గ్రహించిన జైన్ సరే అని ఒప్పుకుంది. సరాసరి శుక్రాచార్యుడి దగ్గరకు వచ్చింది. పొగలో తలకిందుగా వేలాడుతూ తపస్సు చేస్తూ పొగ జూరిపోయాడు. పొగ చూడటం అంటే నల్లబడిపోయాడు, చెమటలు కక్కుతాడు. అరటి ఆకులతో వింజామరలు వీచి శుభ్రమైన శీతల ఉదకాలు తెచ్చి తాగడానికి అంది. చెండ సోక్కుండా పైట చెరగు అడ్డం పట్టి ఛాయాం వస్త్రాపపత్రేణ భాస్కరే మజ్జగే సత్ రచయామాస తన్వంగి స్వయం ధర్మే స్థితాస. మధుర ఫలాలు కోసి తెచ్చి భక్తితో ప్రేమతో అందించి నిత్య కర్మానుష్ఠానానికి దర్భలు కుసుమాలు తమకు చిగురాకులతో మెత్తని శయనం ఏర్పాటు చేసి ఆదరంతో సేవలు చేసిందే తప్ప ఏ వికారాలు ఏనాడు ఆమె ప్రదర్శించల. శపిస్తాడని భయం. హావభావాదికం కించిద్ వికార జననం చతత్ న చకార జయంతే సా శాపభీత మునేస్తథా. అతడి మనస్సు రంజిల్ప్లేట్ స్థుతులు చేశాను. అనుక్షణం ప్రియంగా మాట్లాడు.
ఉదయమే అతడు లేచేసరికి ఆచమన ఉదకం సిద్ధంగా ఉంచడం మొదలు అన్ని ఉపచారాలు అతని మనస్సుకు అనుకూలంగా చేస్తూ నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తూ సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రుడిలో ఆతురత పెరిగింది. జితాకుష్ముడైన శుక్రుడి ప్రవర్తిని మనస్సును తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులను ఉపయోగించి కావ్యుడి 1000 ఏళ్ళు తపస్సు నిర్విఘ్నంగా పూర్తయిపోయి మహేశ్వరుడు సంతోషించ ప్రత్యక్షమయ్య దివ్య వరాలిచ్చ అవధ్యత్వం సర్వజ్ఞత్ మనస్సులో ఉన్నటువంటిది తెలుసుకోవడం సహా అనుగ్రహించాడు. అంతర్ధానమయ్యాడు. యచ్చకించిదపి బ్రహ్మన్ విద్యతే భృగునందన ప్రతిపశ్యతి యత్ సర్వం యచ్చ వాచ్యన్న కశ్యతే. శుక్రుడు చాలా సంతోషించాడు. పక్కనే నిలబడి ఉన్న జయంతిని చూశాడు. ఎవరమ్మాయి నువ్వు? పేరేమిటి? ఎందుకొచ్చావు? పనేమిటి? అందమైన కళ్ళున్న చిన్నదాన, నీ కోరిక ఏమిటో చెప్పు. ఎంత దుష్కరమైనా తీరుస్తా. నీ సేవలకు సంతృప్తి చెంద వరం కోరుకో. జయంతి ముఖం ఆనందంతో కళకళలాడి కొద్దిగా సిగ్గుపడుతూ బదులు పెట్టి, భగవన్, నేను ఏ పని మీద వచ్చానో నువ్వు ఈ పాటికి తపశ్శక్తితో గ్రహించలేకపోయావా? నన్ను అడుగుతున్నావా? జయంతి ఎరుగును, అయినా నువ్వు చెబితే వినాలని. నీ మనస్సులో ఉన్నదేమిటో నిస్సందేహంగా చెప్పు, నీకు శుభం. మహాముని, నేను ఇంద్రుడి కూతురు. మా తండ్రి నన్ను నీకు సమర్పించి. నా పేరు జయంతి, జయంతుడి చెల్లె. నాకు నీపై మనసై ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందింపచే. భామిని అలాగే అంగీకరి. అయితే గడువు కేవలం 10 ఏళ్ళు మాత్రం. అదృశ్య రూపాలతో ఇద్దరం క్రీడిద్దాం. ఈ నియమానికి జయంతి అంగీకరించి ఇంటికి తీసుకువెళ్ళి శుక్రుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరు అదృశ్యులై స్వేచ్ఛగా క్రీడిస్తారు. శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడనే వార్త రాక్షసులంతా పరుగున వినివచ్చారు. ఆశ్రమం అంతటా చూశారు. గురుడు కనపడు. అదృశ్య రూపంలో ఉన్నాడని వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఆశగా వెతికారు. లేదు, కనప. మనస్సు భగ్నమై మనోరథులే కాళ్ళీడ్చుకుంటూ కొంపలకు చేరు. మాయా శుక్రాచార్య దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపారు. కావ్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతారు. 10 ఏళ్ల సమయం. ఈలోగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగారు. మాయా విద్యతో దానవులను ప్రలోభపెట్టి దేవకార్యం నిర్వర్తించమన్నాడు. బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడుగా రూపం ధరించి రాక్షసుల దగ్గరికి వెళ్ళారు. గురువుగారు వచ్చారని దైత్యులు సంబరపడి పదాభివందనాలు చేశారు. వాళ్లతో, దైత్యులారా స్వాగతం. నీ క్షేమం కోరి 1000 ఏళ్ళు కఠిన నియమాలతో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించా. దివ్య వరాలు పొందా. ఈ మాటలు వినగానే దైత్యులు ఆనందంతో చిందులేసి కరతాళ ధ్వనులతో కోలాహలమే చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయాడు. పొంగిపోయాడు. పదే సాష్టాంగపడ్డారు. జనమే జయుడికి మనసు కూతలాడిపోయి, ఈ మోసాదేమిటండి? దేవతలు కూడా ఇంతేనా? వీళ్ళ బతుకు బస్టాండ్ అయిపోరు. వ్యాసుని అడిగా. వ్యాస మహర్షి, శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి ఆ తర్వాత ఏం చేశాడు? పెదలాడు తెలుసుకోవాలని ఉందయ్యా కుతూహలంగా. ఇదంతా సస్పెన్స్ లాగా చెప్పాడు. కానీ సాక్షాత్ దేవతల గురు అంగీరసుడి తనయు సకల ధర్మశాస్త్రవేత్త బృహస్పతి ఇలా
నయవంచనకు దిగటమేమిటయ్యా? దేవేంద్రుడు సరే, దేవ గురువు కూడా అలాంటి పని నీ చెప్పరా? 10 మందికి చెప్పాల్సినవ తానే న్యాయం తప్పితే పాడి తప్పితే ఎలా? సర్వధర్మాలకు మూల కారణం సత్యమని కదా శాస్త్రాలు చెప్పేది. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని అంటారు కదా. అన్నీ తెలిసినటువంటి